ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ కూడా నమస్కారం అండి. ఇక ఈ కుంభరాశి వారికి ఈ 2026వ సంవత్సరం మార్చి 27 అలాగే మార్చి 28 ఈ 2 తేదీల తర్వాత మీకు మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు ఎంతగానో ఆశ్చర్యపోతారు. గుండె పగిలే వార్త. మరో 2 రోజుల్లో కుంభరాశి వారికి జరగబోయేది ఇదే. అయితే కుంభరాశి వారికి ఎలాంటి పరిణామాలు మరో 2 రోజుల్లో అంటే మార్చి 27, మార్చి 28 ఈ 2 తారీఖుల తర్వాత ఏ విధంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు? వీరి యొక్క జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది? వీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? అలాగే ఈ కుంభరాశి వారు పాటించవలసిన పరిహారాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక వివరాలకి వెళ్తే గనక ముందుగా కుంభరాశి వారి గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఈ కుంభరాశి వారు చాలా ప్రత్యేకమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఇతరుల కంటే కూడా ఈ రాశివారు భిన్నంగా ఆలోచించి తాము చేసే పనుల్లో ముందుకు వెళ్ళే స్వభావాన్ని ప్రత్యేకంగా ఈ రాశివారు కలిగి ఉంటారు. ఇక ఈ కుంభరాశి వారు సాధారణంగా స్వతంత్రంగా అంటే ఫ్రీడమ్గా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇక ఈ రాశివారు ఎవరిపైన ఆధారపడకుండా తమ జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినా వాటిని అంగీకరించి ముందుకు సాగుతారు. ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన వారు స్త్రీలైనా పురుషులైనా చిన్న వయసులోనే జీవితంలోని నిజాలు అర్థమవుతాయి. స్నేహితులు బంధువుల విషయంలో కొన్ని నిరాశలు ఎదురైనా అవే ఈ రాశి వారికి బలంగా మారుతాయి. ఇక ఈ కుంభరాశి వారు ఎవరికైనా సహాయం చేయాలనే మనసు వీరిలో ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు తమ మంచితనాన్ని ఇతరులు ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వారు జాగ్రత్తగా పడడం ఎంతైనా అవసరం. ఇక కుంభరాశి వారికి కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. టెక్నాలజీ, సైన్స్, సోషల్ ఫీల్డ్స్, రీసెర్చ్, మేనేజ్మెంట్ రంగాలలో కుంభరాశి వారు చాలా అద్భుతంగా రాణిస్తారు. మంచి స్థాయిలోకి వెళ్తారు. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఎమోషన్స్ కంట్రోల్ చేయలేకపోతే తీసుకునే నిర్ణయాలు తప్పవచ్చు. అలాగే అనుభవం లేకుండా చేసే పెట్టుబడులు నష్టాలకు దారి తీస్తాయి. ఇక ఈ రాశివారు నిజాయితీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అబద్ధాలు చెప్పడం ఇష్టపడరు. కానీ కొన్నిసార్లు ఒంటరిగా ఉండడం వల్ల ఈ కుంభరాశి వారు మంచి మంచి అవకాశాలను కోల్పోతారు. ఇక ఈ కుంభరాశి వారికి కోపం బయటపడదు, కానీ లోపల ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఆ భావోద్వేగాలను నియంత్రించగలిగితే జీవితంలో ఈ రాశివారు పెద్ద స్థాయికి చేరుకుంటారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకునే ఈ కుంభరాశి వారికి ఈ మార్చి 27, 28 ఈ 2 తేదీల తర్వాత జరగబోయేది తెలుసుకున్నట్టయితే కనుక ఉన్నతాధికారుల మెప్పు పొందేందుకు ఈ రాశివారు కృషి చేస్తారు. వీరు చేసిన పనికి తగిన గుర్తింపు కొంత ఆలస్యంగా వచ్చినా భవిష్యత్తులో మాత్రం పెద్ద ప్రయోజనం ఇస్తుంది. సహనంతో ముందుకు వెళ్తే మంచి అవకాశాలు మీ వైపు వస్తాయి. ఇక కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం వచ్చినా ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రోజుల్లో కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, కెరీర్ పరంగా వాటిని సరిగ్గా వినియోగించుకుంటే ఈ కుంభరాశి వారికి భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుంది. కుటుంబంలో మద్దతు ఉంటుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఉండవు. కానీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను తెలివిగా పరిష్కరించే శక్తి మీలో ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాలు భవిష్యత్తును మార్చేలా ఉంటాయి. పట్టుదలతో చేసిన పనులు తప్పకుండా విజయాన్ని సాధించి తీరుతాయి. ఇక ఆర్థిక విషయాల్లో కుంభరాశి వారికి కొంత ఒత్తిడి ఉండవచ్చు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కానీ ముందుగానే ప్లాన్ చేసుకుంటే సమస్యలను తగ్గించుకోవచ్చు.
కుటుంబ విషయాలు మీరంతా కలిసిమెలిసి మాట్లాడుకోవడం మంచిది. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్త పడాలి. ఇక కుంభరాశి వారు చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శనిదేవుని యొక్క ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. హనుమాన్ స్వామి పూజలు ధైర్యాన్ని పెంచుతాయి. శనివారం నువ్వుల నూనె దీపం వెలిగించడం శుభప్రదం. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.